ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష్య వాస్తు పురాణ ఆగమ శాస్త్ర పండితులు కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, రేపు శక్తిల ఏకాదశి అంటున్నారు. అసలు ఈ ఏకాదశికి ప్రాముఖ్యత ఏంటండి? అసలు ఏం చేయాలి ఆ రోజు? అంటే షట్తిల అంటే 6 తిలలోని యాక్చువల్గా ఇది కొన్ని పంచాంగాల్లోనూ లేకపోతే క్యాలెండర్లో ఎక్కడో రాస్తూ ఉంటారు. వాస్తవం ఏమిటంటే ఈ యొక్క అంగారకుడు ఉచ్చ స్థితిలో ఉండగా, అంటే కుజుడు ఆ యొక్క అంగారకుడికి రాశికి కుటుంబ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడితో కలియగా, అంగారకుడు ఏదైతే ఉచ్చ స్థానంలో ఉన్నాడో అది గురువుకి నీచ. అటువంటి సమయంలో గురువు ఈ యొక్క మేషరాశిలో ఉచ్చ స్థానంలో, అంటే మిత్రస్థానం అన్నా కానీ కొంచెం ఉచ్చ కింద లెక్క, అంగారకుడి ఇంటిలో ఉండి అంగారకుడి చేత చూడబడినప్పుడు ఈ మకరం ఏదైతే ఉందో అది యాక్చువల్ గురువుకి నీచ స్థానం. ఈ అంగారకుడి చేత ఎప్పుడైతే చూడబడతాడో ఖచ్చితంగా అక్కడ శుక్రుడు ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఏమవుతుంది, కుజుడు చేత గురువు చూడబడుతూ, గురువు శుక్రుని చూస్తూ, శుక్రరాశిని చూస్తూ తన స్వరాశిని, తన యొక్క సొంత రాశిని, అట్లాగే సూర్యుడు ఉన్నటువంటి సూర్యుడు మకరంలో ఉన్నాడు ఇప్పుడు. సో మకర రాశిలో కుజ సూర్య శుక్రులు ఉన్నారు, బుధుడు కూడా ఉంటాడు. సో ఇప్పుడు ఏకకాలంలో గురువు తన స్వగృహమైనటువంటి ధనుస్సుని, సింహరాశిని సూర్యుడింటిని, అలాగే శుక్రుడింటిని చూస్తూ కుజుడు చేత చూడబడినప్పుడు పుత్రుల పరంగాను వైవాహిక పరంగాను సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి, అంటే భార్యాభర్తలు ఎవరైతే అన్యోన్య దాంపత్యం లేకుండా బాధపడుతుంటారో, పర్టికులర్లీ సింహరాశిలో ఉన్నవాళ్ళు, తులారాశిలో ఉన్నవాళ్ళు, ధనుసు రాశిలో ఉన్నవాళ్ళు, మకర రాశిలో ఉన్నవాళ్ళు, మీనరాశిలో ఉన్నవాళ్ళు, ఇంకా వృషభం కూడా మనం లెక్కేసుకోవచ్చు. కానీ మెయిన్గా ఈ రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే సంతానం సరైనటువంటి వ్యవస్థలో లేరని బాధపడుతుంటారో, ఎవరైతే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా లేక బాధపడుతుంటారో, ఎవరైతే మంచి అమ్మాయి రావటం లేదు, వివాహం కావటం లేదనో, లేదా మంచి భర్త దొరకట్లేదు, వివాహం కావటం లేదనుకునేటువంటి అమ్మాయిలు కానీ, వీళ్ళకి ఈ సమయంలో ఈ ఏకాదశి నాడు వీళ్ళందరూ ప్రభావితమవుతున్నది ఎక్కడంటే శని ఇంటిలో. శనికి దానం ఏమిటి? నువ్వులు. సో కాబట్టి షట్తిలలు అని 6 భాగాలుగా నువ్వుల్ని దానం చేస్తూ 6 భాగాలు చేసి దానం ఇవ్వడం, దీన్ని షట్తిల ఏకాదశి కింద ఎవరో చెప్పారు. అయితే ఇక్కడ ఇంకా దానికంటే కూడా గొప్ప విశేషం ఏంటంటే, ఉన్నటువంటి నక్షత్రాల్లోనే పంచాంగం చూస్తే అత్యంత దుష్టతారలుగా చెప్పబడినవి మూలా నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికైతే కూడా బ్లాక్ స్టార్ పెట్టేసి ఉంటారు. మూలా నక్షత్రం అత్యంత దోషభూయిష్టమైంది, దానికి శాంతులు చేస్తే మహోన్నతమైన యోగం వస్తుందని చెప్తారు. సో ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ ఏకాదశి రోజున ఈ ఇద్దరూ కూడా సూర్యోదయంకి జ్యేష్ఠ నక్షత్రము, తదనంతరం మూలా నక్షత్రం ఉంది. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడైతే మూలా నక్షత్రానికి అధిపతి రాక్షసుడు. సో రాక్షసో నామ్ని మూలా నక్షత్రం అన్నారు కాబట్టి అసుర బాధలు, అంటే నరకం అంటే ఇక్కడే ఉందని బాధపడేటువంటి కొన్ని బాధలు ఉంటాయి. కొంతమంది భార్య బాధ పెడుతుందనో, మిత్రుడు బాధ పెడుతున్నాడనో, అప్పు ఇచ్చినోడు బాధ పెడుతున్నాడనో, అప్పు తీసుకున్నవాడు కూడా బాధ పెడుతున్నాడనో, లేదంటే వ్యాధి బాధ పెడుతుందనో, రకరకాల బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఈనాడు ఒక నల్లటి వస్త్రం, ఎటువంటి ఇది తీసుకోవాలంటే 9 ఇంచెస్ బై 9 ఇంచెస్ తగ్గకూడదు. అంటే ఎటు చూసినా 9 ఇంచెస్ ఉండేటువంటి ఒక నల్లటి వస్త్రం తీసుకోవాలి. అంతకంటే తగ్గకూడదు. కొంచెం ఎక్కువ, ఒక అంగుళం ఎక్కువ అయితే ఇబ్బంది ఏమీ లేదు. కానీ 12x12 యాక్యురేట్గా తీసుకొని ఆ 12x12 నవగ్రహ నల్లటి ఈ యొక్క వస్త్రం మీద శనీశ్వర యంత్రాన్ని లిఖించుకోవాలి. ఈ శనీశ్వర యంత్రం ఏమిటి అనేది నెట్లో కొడితే బోల్డ్ వస్తాయి. ఒకవేళ మీకు శనీశ్వర యంత్రం తెలియకపోయినా దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అప్పుడు మనం ఒక బోర్డు మీకు కావాలంటే నేను ఒక చిన్నపాటి ఇస్తాను, దాన్ని మీరు టెలికాస్ట్ చేయొచ్చు కూడా మన యొక్క ప్రేక్షకుల కోసం. రాశి కుండలిని కొడితే వస్తుంది.
సో రాశి కుండలు ఎలా ఉంటుంది అంటే ఇటువైపు 4 పెట్టెలు ఉంటాయి, అర్థమైందమ్మా? ఉమ్. ఇటువైపు ఒక 4 పెట్టెలు గీస్తారు. అంటే ఇటువైపు చూస్తే 4 పెట్టెలు, ఒక బాక్స్ మీద బాక్స్ పెడితే ఎట్టుంటుందో అటు 4 బాక్సులు, ఇటువైపు ఒక 4 బాక్సులు, మధ్యలో 2 బాక్సులు, కింద 2 బాక్సులు పెట్టారనుకోండి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? ఇటువైపు 4, ఇటువైపు 4, 8. మధ్యలో పైన 2 బాక్సులు, కింద 2 బాక్సులు అతికిచ్చావు. టోటల్ 12 వచ్చేసేగా. మధ్యలో ఒక బాక్స్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ 12 రాసుల్లో కూడా ఈ 12 బాక్సుల్లో మీరు ఓం మొదటి బాక్సులో, మన అన్నిటికీ మూల మంత్రం ఓం కదా, ఓం. తర్వాత బాక్సులో నం, తర్వాత బాక్సులో శం, తర్వాత బాక్సులో శనైశ్చరాయ నమః రాసేసి ఆఖరి బాక్సులు ఎక్కడైతే ఇప్పుడు మీకు ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే ఒక బోర్డు కనుక మనకు ఉంటే మనం క్లియర్గా దాన్ని చూపిస్తాం, లాస్ట్లో చూపిస్తాం. సో ఇలా రాసేసినప్పుడు ఏమవుతుందంటే ఓం ఒక అక్షరం అయింది, నం ఒక అక్షరం అయింది, ఓం నం శం 3 అక్షరం అయింది, అంటే 3 రాసులు వెళ్ళిపోయి. శై శ నై శ ర యై న మ హ నమః అంటే 7 వెళ్ళిపోయినాయి. 7 వెళ్ళిపోతే ఇక మిగిలింది ఎంత ఉన్నాయి? ఇదొక 3 బాక్సులు వెళ్ళాయి, ఆ తర్వాత 7 బాక్సులు వెళ్ళాయి, 10 వెళ్ళిపోయినాయి. మిగిలింది 2. ఈ రెండిట్లో శ్రీం శుభం రాసేసి చక్కగా ఆ శ్రీం అనే దగ్గర శుభం కింద ఉంటుంది. లేదనుకుంటే కూడా ఇంకొక కూడా రాయొచ్చు, శనేశ్వరాయ నమః అని రాసేసి ఆకరాలో కూడా మీరు హ్రీం అన్న శబ్దాన్ని కూడా రాసేయచ్చు. లేకపోతే శనికి మూల మంత్రంలో బ్రాం బ్రీం భ్రౌం అని ఉంటాయి, శనేశ్వరాయ నమః అని. కాబట్టి ఓం బ్రాం భ్రీం అని కూడా రాయొచ్చు. ఇలా రాసేసి మధ్య బాక్స్లో సర్వారిష్ట ప్రశమనం కురుకురు. ఈ మధ్యలో ఒక అన్ని బాక్సులు అంటుకున్న తర్వాత ఏమవుతుందంటే మధ్యలో ఒక రౌండ్గా అతుకుతుంది అనమాట. అంటే ఇటువైపు 4 బాక్సులు మీరు సపోజు ఇప్పుడు దీన్ని ఒకటి పెట్టాం, దీని మీద ఒకటి పెట్టాం, ఇలా 4 పెట్టిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒక 2 బాక్సులు పెట్టాం, ఇటుపక్క మళ్ళీ ఇంకొక 4 బాక్సులు. అంటే మీరు పెట్టెలుగా గీసుకున్నప్పుడు ఇటు 4 పెట్టెలు, ఇటు 4 పెట్టెలు గీసి ఈ 4 పెట్టెలకు మధ్యలో ఇటు కింద 2 పెట్టెలు, పైన 2 పెట్టెలు గీసేస్తే అతుక్కుపోతుంది. సో మొత్తం మీద 12 కుండలు వచ్చేసి ఆ మధ్యలో ఖాళీ ఏర్పడిందిగా, అక్కడ ఓం నమః సర్వారిష్ట ప్రశమనం కొరుకొరు అని రాసేసి 6 పిడికిళ్ళు నువ్వులు. ఈరోజు తమాషా ఏంటంటే 6వ తారీఖు మన ఏకాదశి ఏదైతుందో 6 సంఖ్య న్యూమరాలజికల్గా 6 ఉంటుంది, అది శుక్రుడు 6 సంఖ్య న్యూమరాలజికల్గా శుక్రుడు. సో తులా వృషభ లగ్నానికి శని రాజయోగప్రదుడు అంటారు. కాబట్టి భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి దోషాలు తొలగిపోవడానికి ఈ షట్తిల ఏకాదశి కూడా అని షట్తిలాలు అంటారు, కానీ షట్తిలకు ప్రామాణికమేం కాదు. ఇప్పుడు ఈ జ్యేష్ఠ మూల నక్షత్రాలను పుట్టినటువంటి వాళ్ళైతే అద్భుతమైన ఫలితాన్ని తెచ్చుకోవచ్చు. ఇలా వేసి పిడికిలతో నువ్వులు వేసేసి, ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం ఏదైతే ఉందో అది వృశ్చిక రాశిలో ఉంది, దానికి అర్ధాష్టమ శని ఉంది. మూలా నక్షత్రానికి ఏమో అర్ధాష్టమ శని దోషాలు పోయినాయి. కానీ నువ్వులేసి మూట కట్టి ఇలా దానం ఇచ్చేస్తే చక్కగా ఒక అయ్యప్ప పాత్ర ఎన్ని పెట్టి శనీశ్వరుడికి దానం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మంచి శుభాలు కలుగుతాయి. ఇంకొకటి కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏమిటంటే శనికి బద్ధ విరోధ గ్రహాలు ఏమిటి అని ఎవరైనా అడిగితే ఒక గ్రహం ముందు వచ్చేది కుజుడు, తర్వాత సూర్యుడు. సూర్యుడు కుజుడు బద్ధ శత్రువులు ఎవరికి? శనేశ్వరుడికి. సో ఇప్పుడు ఏకాదశి మంగళవారం వచ్చింది, నక్షత్రాలు కుజుడింట్లో ఉన్నాయి. కాబట్టి ఈ కుజుడు ఎక్కడున్నాడు? శనీశ్వరుడి ఇంట్లో ఉచ్చస్థానం ఆయనకి అక్కడ ఉన్నాడు. కాబట్టి రాబోయేటువంటి సంవత్సరం ఎవరయ్యా రాజు అంటే శనేశ్వరుడు కుజుడు. క్రోధినామ సంవత్సరం మంగళవారం ఉగాది వస్తుంది. సో రాబోయే సంవత్సరంలో ఈ అంగారకుడు ద్వారా మీకు సకల శుభాలు, రోగ నివృత్తి కలగడం, రుణ విముక్తి, అప్పులు తీరడం, మంచి శుభాలు కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది కూడా. కాబట్టి ఇట్లాంటి మంత్రాలు పెట్టి దానం ఇవ్వడం శుభం. ఇంకా వీలైతే నీకు కొంచెం ఓపిక ఉంటే అన్ని నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి, బెల్లమును చేర్చి చక్కగా దాన్ని బాగా నలగొట్టి చిమ్మిరి అని చేస్తారు. అంటే ఇది నల్ల నువ్వులు ఉపయోగించాలి అయితే? నల్ల నువ్వులే, నల్ల నువ్వులతోనే చక్కగా నలగొట్టి చిమ్మిరి అని చేస్తారు. ఈ చిమ్మిరి చేసి శని భగవానుడికి నివేదింపజేసి
దాన్ని ప్రసాదం కింద కొంచెం తీసుకొని కొంతమంది భక్తులకి అంటే ఏదైతే మనం దేవాలయం ఉంటారో వాళ్ళకి పెట్టచ్చు. దీన్ని చాలామంది ఏమంటారంటే ఇలా పెట్టినప్పుడు వాళ్ళకి శుభాలు కలుగుతాయి. కానీ వీడేం చేస్తారంటే కొంతమంది ఈయనేదో పాపాలు చేశారు, తిలా పాపం తలా పిడికెడు అని ఒక లోకంలో అనవసరమైనటువంటి అపవాదు పుట్టించారు. శనీశ్వరుడి ప్రసాదం తింటే ఏదో పాపం మనం నాశనం అయిపోతాం అనుకోవడం చాలా తప్పు. తినకపోవడం వల్ల బాధపడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తిలాన్నంతో హోమం చేస్తే ఈరోజు ఏకాదశి రోజు కనుక నువ్వులతో చక్కగా నువ్వులు నలగొట్టేసి చక్కగా అన్నంలో ఆ నువ్వుల పొడి కలిపి నేతిని చేర్చి పోపు పెట్టి చక్కగా మనం ఎట్లయితే ఇంట్లో పోపు పెట్టుకుంటారో పెట్టి దాంట్లో కొద్ది మిరియాల పొడి కూడా వేసి ఇంగు వేసి నిమ్మరసం పిండేసి ఉప్పు కలిపి తిలాన్నం చేసి దానితో హోమం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని ఇలా తిలార్జ్య హోమం కూడా చేయించుకోవచ్చు. ఈ తిలార్జ్య హోమం అంటే ఆర్జ్యం వేసి ఈ తిలాన్నం వేయడం ద్వారా తిలలు సపరేట్గా వేయడం తిల హోమం. అది తిలాన్న ఆర్జ్య హోమం అంటారు దీన్ని. ఇది చేసి ఆ ప్రసాదం తీసుకుంటే చాలామంది మీరు వినుంటారు పులిహోర నలిహోర తలిహోర అని. విన్నారు ఎప్పుడన్నా? పులిహోర నలిహోర తలిహోర అని. పులిహోర అందరికీ తెలుసు, ఇది నలిహోర అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్రసాదం పేరు నలిహోర. పులిహోర నలిహోర అంటారు. ఈ ప్రసాదం ఉంది కానీ ఇదే మనకి లేనిపోని భయాలు ఎక్కడ పుట్టించారు అంటే శని ఉన్నప్పుడు నల్ల ఫోన్ కూడా ముట్టుకోవద్దు, మీకు కష్టాలు వస్తాయి. నువ్వుల నుంచి చేతికి తీసుకోవద్దు, కష్టాలు వస్తాయి. నల్ల వస్త్రం దానం ఇస్తే తప్ప మీకు శని దోషాలు ఏమీ తగలవు. గుర్తుపెట్టుకోవాల్సింది దానము ఇస్తే తప్ప మీకు శనిగ్రహం నేరుగా పట్టుకోదు. అయితే శని పట్టుకునే మార్గాలు మనం వదిలేస్తున్నాం. శని ఎలా మిమ్మల్ని ప్రవేశిస్తాడు అది వదిలేస్తున్నాం. ఎలా ప్రవేశిస్తాడు అంటే శని మనకి ప్రభావితమైనప్పుడు మనం ఏం చేస్తామంటే వేకోజామున నిద్రలేయం. అది అలక్ష్మీకరం, శనికి అప్రీతికరం. సరైన సమయానికి స్నానాలు ఉండవు, అకాల భోజనం, అకాల నిద్ర, ఇవన్నీ శని ప్రభావాలు. అలాగే బయటికి తిరిగి వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు వాష్ చేసుకొని రావాలి. ఇలా వాష్ చేసుకోవడం పోతే కూడా దారిలో ఉన్నదంతా కూడా మనం సైంటిఫికల్గా చూస్తే కూడా ఊరంతా తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి ఏ డస్ట్ వచ్చిందో ఏ వైర్లు వచ్చిందో ఇంట్లోకి వస్తుంది. ఇది కూడా శని ప్రభావమే కదా. సో కాబట్టి కాళ్ళు కడుక్కొని నోట్లో నీళ్లు ఉక్కిరించి బయట చల్లుకొని శనీశ్వర భగవానుడికి నమస్కరించి చేయాలి. రెండవది శని ప్రభావానికి బాగా గురైనటువంటి వాడు తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి. ఈ శని ప్రభావంలో పడ్డవాడు పొద్దున్న సూర్యుడి సైజు చూడరు, ఇంకెలా తీరుతాయి. కాబట్టి ఈ ఏకాదశి నాడైనా కనీసం ఇటువంటి విశిష్ట తిథుల్లో కనీసం లేచి ఆ దేవుడికి దండం పెట్టుకొని ఇలా హోమం చేసుకున్నట్టయితే మంచి శుభాలు కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.